హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మనం గుత్తి వంకాయ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాక ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోనే 1 కప్పు టమాటా గుజ్జును కూడా యాడ్ చేసుకుని మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం కల్లుప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మరొక కడాయి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని అవి మొత్తం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు టమాటా ఎర్రగడ్డ నుంచి ఆయిల్ ఈ విధంగా రిలీజ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు అందులో 1 కప్పు నీళ్ళని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 10 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. తర్వాత మనం వంకాయలను తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఈ విధంగా 4 వైపు ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న దినుసులన్నింటినీ పౌడర్లా చేసుకొని దాంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న వంకాయలో ఈ పొడిని బాగా స్టఫ్ చేసి పెట్టుకొని మరొక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పులుసు అనేది ఈ విధంగా బాగా మరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలన్నింటినీ అందులో యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మరొక 15 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే వంకాయలు అనేది ఈ విధంగా బాగా మగ్గిపోయి ఉంటాయి. ఇలాంటప్పుడు మనం స్టఫ్ చేసి పెట్టుకోగా మిగిలిన పొడిని కూడా అందులో యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత చివరిగా అందులో కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇంట్లోనే ఈజీగా గుత్తి వంకాయ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. Bye bye friends.